హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో అయితే నిన్న మహాశివరాత్రి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో పోస్ట్ చేశాను. అందరూ కూడా పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. గంగాజలం ఒక ఉద్దరంతో తీసుకున్నాను. అలాగే కొబ్బరి నీళ్ళు, పసుపు కలిపిన నీళ్ళు, కుంకుమ కలిపిన నీళ్ళు, గంధం నీళ్ళు, అలాగే ద్రాక్ష రసం అండి. ద్రాక్ష పళ్ళని రసం చేసి ఫిల్టర్ చేసి ఒక గ్లాసులో వేసి ఉంచాను. అలాగే ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి, పంచదార ఇలా ఇంట్లో ఉన్న వాటితో నేను శివయ్యకి అభిషేకం చేసుకున్నాను. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకుని, అంటే నిన్న శివరాత్రి రోజున ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకుని బయట గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. సాయంత్రం 6 ఆ టైంకి ఇలాగా నారికేల దీపం వెలిగించానండి. శివయ్యకి ఎంతో ప్రీతికరమంట ఈ దీపం అంటేని. వెలిగిస్తే మాత్రం చాలా మంచిదండి. మీరు కూడా ఇప్పటి వరకు ఎవరైనా ఈ దీపం వెలిగించకపోతే మీకు వచ్చిన రీతిలో మీరు వెలిగించుకోండి. అలాగే చేయాలి, ఇలాగే చేయాలని ఏమీ లేదన్నమాట. మనం మంచి మనసుతో, భక్తి శ్రద్ధలతో పూజ ఎలా చేసినా కూడా ఆ శివయ్య స్వీకరిస్తాడనమాట. ఇక నేను సాయంత్రం నారికేల దీపం పెట్టిన తర్వాత 12 గంటల సమయానికైతే అభిషేకం చేశానండి. చూస్తున్నారు కదా అభిషేకం అంతా కూడా. కాకపోతే నేను ఫాస్టింగ్ అనేది ఉండలేదు, ఉపవాసం లేనన్నమాట. ఎందుకంటే మెడిసిన్ వాడుతున్నాను. దాని గురించి పూర్తి ఉపవాసం ఉండకూడదు. అన్నం తినలేదు కానీ టిఫిన్ చేశానన్నమాట. అంటే మొత్తం ఫాస్టింగ్ ఉంటే ట్యాబ్లెట్స్ అవి వేసుకోకూడదు కదా, అందుకోసమని. ఇక అభిషేకం చూస్తున్నారు కదా, నా దగ్గర చాలా చిన్న సైజు శివలింగం అయితే ఉందండి. ఆ శివలింగానికి అభిషేకం అయితే చేసుకున్నానమాట. నాకు వచ్చిన రీతిలో ఆ శివనామస్మరణ చేసుకుంటూ అలా 12:30 ఆ సమయం అయిందనమాట. ఇంక పడుకునేసరికి 1 గంట అయింది. అంటే తెల్లవారులు జాగరణ లేనమాట. నాకు వీలైనంత సమయం వరకు ఉన్నాను. చెప్పాను కదండి, మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏవైనా చెయ్యాలన్నమాట. చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారు, అలాగని వాళ్ళు కూడా అదే చెప్తారండి, మీకు వీలైనట్టు మీరు చేసుకోండి అని. అందుకనే మనకి ఎలా తోస్తే అలాగా మన ఇంట్లో ఉన్నవాడితో చేసుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే ఇలా చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, అభిషేకం పూర్తయిన తర్వాత ఒక సంపెంగ పువ్వు, కొన్ని మల్లె పువ్వులు ఉంటే వాటితో స్వామిని అలంకరించాను. అలాగే కొద్దిగా బిల్వదళాలు కూడా స్వామికి నివేదించాను అనమాట. మాకు బిల్వ చెట్టు ఉందండి, అంటే మారేడు చెట్టు. కాకపోతే ఎండాకాలం కదా, ఆకులన్నీ ఎండిపోయినాయి. బాగున్నవేమో బాగా పైకి ఉన్నాయి అన్నమాట. కరెంట్ వైర్లు అవి ఉంటాయి కాబట్టి మేము ఇంక వాటిని ముట్టుకోము. అందుకనే ఒక 5-6 బిల్వదళాలు అయితే తీసుకున్నాము, కొంచెం బాగున్నవి. వాటితోనే స్వామిని అలంకరించాను అనమాట. ఇక అభిషేకం చేస్తున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది కదండి. ఆ చిన్న శివలింగం మీద మనం ఈ ద్రవ్యాలన్నీ వేస్తూ ఉంటే చూడడానికి ఎంతో బాగుంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఇలా చేశానండి పూజ. తర్వాత ఇక మా ఊరు పక్కనే ఉన్న బ్రాహ్మణ గూడెంలో శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి అన్నమాట. ఆ ఊరంతా కూడా చాలా సందడిగా ఉంటుందండి. శివరాత్రి అంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదన్నమాట. అది కూడా నేను లాస్ట్లో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే మిగతాది పోస్ట్ చేస్తానండి. ఇది పెద్ద వీడియో అయిపోతుంది, లెంతీ అవుతుందని నేను ఇంకా అవి అయితే పెట్టలేదన్నమాట. మా బాబు చూడడానికి వెళ్ళి వీడియో తీసుకొచ్చాడనమాట. అవి ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అంటే బాణాలు అవి గుచ్చుకుంటారు కదండి, బుగ్గలోంచి మొక్కుకుంటారు, అవన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసుకొచ్చాడు, నేను అది మీకు పోస్ట్ చేస్తాను. ఇక అభిషేకం అనంతరం హారతి ఇచ్చాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇంకా చేతులతో మీకు శివలింగాన్ని చూపిస్తున్నాను కదా, మరీ పెద్దది అనుకుంటారండి. పెద్దదైతే ఇంట్లో పెట్టుకోకూడదు కదా,
1 అంగుళం కన్నా తక్కువ అన్నమాట, 1 ఇంచు కన్నా తక్కువ ఉన్నదన్నమాట. ఈ శివలింగం నాకు ఒక చోట బుక్ చేసుకుంటే వచ్చింది, ఫ్రీగా వచ్చిందనమాట. పూజ చేసి పంపించారు. అంటే పెట్టుకోవచ్చా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. కానీ ఈ మధ్య చాలామంది చెప్తున్నారు కదండి పెద్దలందరూ కూడా, శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు, వీలైనప్పుడు పూజ చేసుకోవచ్చు, మీ దగ్గర ఏమీ లేకపోతే కొంచెం నీళ్లు సమర్పించి పంచదార ప్రసాదంగా పెట్టినా సరిపోతుంది అని చెప్తున్నారు కదా. అందుకోసమే నేను అలా ఇంట్లో ఉంచానన్నమాట. ఇక లాస్ట్లో ఇలాగా హారతి ఇచ్చి శివనామస్మరణ చేసుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. ఎక్కువ పువ్వులు కూడా లేవన్నమాట, ఉన్న వాటితో అలాగా పూజ చేసుకున్నాను. ఈ పూజ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా శివరాత్రి పూజ చేసుకున్నారా లేదా అనేది కమెంట్లో తెలియచేయండి. చూస్తున్నారు కదా, తమలపాకులో పెట్టానండి శివలింగాన్ని, చాలా చిన్నది. ఇంకా ఈ స్వామి అయితే చెప్పాను కదండి, బ్రాహ్మణ గుడుల్లో శివపార్వతుల కళ్యాణం జరుగుతుందన్నమాట ముందు రోజు, శివరాత్రికి ముందు రోజు. ఆ కళ్యాణం విగ్రహాల్ని అక్కడ ఉంచుతారు, అందరూ కూడా దర్శించుకుంటారని. అదే మీకు ఇలా లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, అదే పెట్టానన్నమాట. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా పెడతానండి, అందరూ కూడా చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియో